హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మార్కెట్ అనాలిసిస్, నిఫ్టీ, సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వీక్ కోసం డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 60 పాయింట్స్ పాజిటివ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. రేపు మార్నింగ్ మనం గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ కనుక పాజిటివ్ మూమెంట్ ఉంటే మన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అనమాట. మార్కెట్ మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక సేమ్ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుంది. సో 24,000 మనకి 750 రీజన్ నుంచి 25,000 రీజన్ 25,000 నుంచి 25,050 రీజన్. సో ఈ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 24,700 నుంచి 750 రీజన్ బ్రేక్ అయితే కనుక 24,500 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది గైస్. ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బట్టి మనం చూస్తే కనుక ఇదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వారంలో మనకి ఏదో ఒక లెవెల్ పైన బ్రేక్అవుట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఎయిదర్ మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉండి హై లెవెల్స్ ఏదైతే 25,050 నుంచి 25,050 రీజన్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అప్ సైడ్ మూమెంటం కోసం. లేదు ఒకవేళ మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ప్రజెంట్ అయితే ఎఫ్ఐఎస్ డేస్ కొంత బయింగ్ సైడ్ ఉన్నారు. ఒకవేళ సెల్లింగ్ సైడ్ వచ్చి ఈ రీజన్ బ్రేక్ అయితే హెవీగా ఫాల్ కూడా ఉండే ఛాన్స్. ఎందుకంటే ఇంత టైం ఒక దగ్గర సస్టైన్ అయితే కనుక బ్రేక్అవుట్ వస్తే కనుక షార్ట్ మూమెంట్స్ అనేవి ఉండే ఛాన్స్ అనమాట. ఖచ్చితంగా ఈ వారంలో మనకి కొంత బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బట్టి ఇదే రీజన్లో ట్రేడ్ అయింది గైస్. సేమ్ రెసిస్టెన్సెస్ మనకి వర్కౌట్ అవుతాయి. ప్రజెంట్ అయితే కనుక 24,700 నుంచి 750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 24,500 మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 24,200 లెవెల్స్ దాకా కూడా నిఫ్టీ వచ్చేసే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి నిఫ్టీ మేజర్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక, అలాగే ఒకవేళ అప్ సైడ్ మూమెంటం వచ్చి ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 25,250 రీజన్ 25,500 రీజన్స్ దాకా కూడా మనకి నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మనకి నిఫ్టీ గురించి అనమాట. అలాగే సెన్సెక్స్ మనం చూస్తే కనుక మనకి ట్యూస్డే రోజు ఎక్స్పైరీ ఉంది. ఇది కూడా మనకి ఒకే రేంజ్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మార్కెట్స్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అప్రాక్స్గా 80,800 నుంచి 81,000 రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే అప్ సైడ్ మనం చూస్తే కనుక మ్యాక్సిమం రెసిస్టెన్స్ 82,500 రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఏమైనా షార్ట్ మూమెంట్స్ వస్తే ఈ రీజన్ కానీ బ్రేక్ అయితే కనుక అప్ సైడ్ మూమెంటమ్స్ హ్యూజ్గా ఉండే ఛాన్స్ అనమాట. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 83,000 లెవెల్, ఈవెన్ 84,000 లెవెల్స్ కూడా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది సెన్సెక్స్లో. మనం ఒకవేళ మండే రోజు కొంత అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ వచ్చి మార్కెట్ కనుక క్లోజింగ్ ఇస్తే కనుక ట్యూస్డే రోజు సెన్సెక్స్లో మంచి మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది, బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్. ఒకవేళ మండే రోజు కొంత సైడ్ వేస్ ట్రేడ్ అయ్యి ఈ రీజన్లో దగ్గరకు వచ్చి క్లోజింగ్ ఇస్తే కనుక డౌన్ సైడ్ ఒకవేళ బ్రేక్ అయితే కనుక మంచిగా షార్ప్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. మంచి ట్రేడ్స్ అనేవి పిక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఈ రీజన్ మండే రోజు కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఈ రీజన్కి వచ్చి ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక అప్ సైడ్ మొమెంటమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది గైస్. ఒకవేళ డౌన్ సైడ్ కనుక సెన్సెక్స్ బ్రేక్ అయితే 80,800 నుంచి 81,000 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇదే రీజన్ చాలా టైం ఇక్కడ సస్టైన్ అయింది, ఇక్కడ కూడా చాలా టైం సస్టైన్ అయింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 80,000, 79,000 ఇమీడియట్ సపోర్ట్స్ అనమాట సెన్సెక్స్కి. ఇది మనకి సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ వీక్ కోసం అనమాట. అలాగే నెక్స్ట్ ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్నట్టు ఒకవేళ నిఫ్టీ కనుక ఎందుకంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది ఫ్రైడే రోజు. ఒకవేళ మండే రోజు కూడా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఏదైతే అప్రాక్స్గా మనకి 800, 850 లెవెల్స్ దగ్గరికి ఇక్కడ అరౌండ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కూడా 25,000 లెవెల్ ఖచ్చితంగా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మండే రోజు ఏమైనా సరే కొంత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక లేదా ట్యూస్డే రోజు బ్రేక్ అయినా మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టాక్ శిల్పా మెడికేర్ అనమాట. ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ స్టాక్ని ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ మూమెంటం వచ్చిందో వెయిట్ చేయండి, 850 రీజన్స్ మంచి లెవెల్స్ వెయిట్ చేయండి, ఈ రీజన్కి వచ్చిన తర్వాత తీసుకునే మనం షార్ట్ వీడియో చేసాం అనమాట. అక్కడి నుంచి ఆ రోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఎందుకంటే రిజల్ట్స్ బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా 850 లెవెల్స్కి వచ్చిన తర్వాత తీసుకోండి. ఎందుకంటే అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ 850 రీజన్ అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి లాస్ట్ 3 to 4 డేస్ బట్టి కూడా సేమ్ అదే రీజన్లో ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ 923 రూపీస్ దాకా కూడా వెళ్ళింది గైస్. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 900 అబోవ్ సస్టైన్ అయితే తీసుకోండి, లేదు పడిపోతుంటే మళ్ళీ కూడా 850 నుంచి 860 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవడం బెటర్. అప్పుడు 900, 950 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు మార్కెట్స్ కొంత సూపర్ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి 900 కూడా రెసిస్టెన్స్ ఉందన్నమాట. అది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా 950 లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే మనకి 1000 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మనకి శిల్పా మెడికేర్ ఫస్ట్ స్టాక్ అనమాట. అబ్జర్వ్ చేయండి. 900 అబోవ్ సస్టైన్ కాకపోతే ఎందుకంటే ఫ్రైడే రోజు కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది
కనిపించింది. సో ఒకవేళ పడుతుంటే కనుక బెటర్ 850 నుంచి 860 దగ్గర రివర్సల్ కోసం వెయిట్ చేసి అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే సెకండ్ స్టాక్ ఎంఎంటీసీ, మనం ఏదైతే ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఈ పర్టికులర్ స్టాక్ 80 లెవెల్స్ దగ్గర 78 to 80 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోండి అని చెప్పుకున్నాం. ఫ్రైడే రోజు కూడా మంచి మొమెంటం వచ్చింది. స్టాక్ అయితే కనుక ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి 65 రూపీస్ దగ్గర నుంచి 85-87 రూపీస్ దగ్గర 20 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 30-35% దాకా కూడా లాస్ట్ వీక్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఖచ్చితంగా హెవీ ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ పడితే మంచి రీట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ హెవీ ఫాల్ ఏమైనా అయితే కనుక బెటర్ వెయిట్ ఫర్ 75 లెవెల్. 75 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 75 నుంచి 78 రీజన్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే ఈ రీజన్ బెటర్ రీజన్ గైస్. సో చాలామంది ఎంఎంటీసీ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే అప్పుడు స్టాప్ లాస్ 75 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని తీసుకోవచ్చు. లేదు సో మండే రోజు ఒకవేళ హెవీ ఫాల్ ఏమైనా కనిపిస్తే కనుక బెటర్ వెయిట్ ఫర్ దిస్ రీజన్ వెయిట్ చేసి అప్పుడు తీసుకోండి గైస్. మనకి మాక్సిమం 90 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్. 90 బ్రేక్ అయితే కనుక ఈవెన్ 98 to 100 లెవెల్స్ కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎంఎంటీసీ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి తేగా ఇండస్ట్రీస్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ 3 to 4 డేస్ బట్టి చాలా మంచి మొమెంటం కనిపిస్తుంది. వాల్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ పర్టికులర్ స్టాక్ బైఎస్ వాల్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ 1550 రీజన్ సపోర్ట్ రీజన్ ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట, చాలా టైం ఇక్కడ సస్టైన్ అయింది. సో ఆ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో 1550 నుంచి 1600 చాలా స్ట్రాంగ్గా అప్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది గైస్. ఒకవేళ అబ్జర్వ్ చేయండి మండే రోజు కనుక 1600 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. 1500 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 1700 అలాగే 1800 లెవెల్స్ దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఒక 100 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మీ బై ప్రైస్ దగ్గర నుంచి పెట్టుకోండి. సో 100 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి తేగా ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హ్యాట్సన్ ఆగ్రో గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా వాల్యూమ్స్ స్లైడ్గా పెరుగుతున్నాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి స్లైట్ రెడ్యూస్ అయ్యాయి. బట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక కంటిన్యూస్ పడిన తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచి స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం వచ్చింది. అంటే ఇక్కడ హ్యూజ్గా బయింగ్ అనేది జరుగుతుంది గైస్. అబ్జర్వ్ చేయండి 1 more day 950 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక మార్కెట్స్ పాజిటివ్ ఉండి 25,000 లెవెల్ పైన ఒకవేళ నిఫ్టీ సస్టైన్ అయ్యి లేదా ఆ టైం కొంత పాజిటివ్గా క్లోజింగ్ ఇచ్చి ఈ పర్టికులర్ స్టాక్ 950 పైన మండే రోజు సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1050. సో 5 to 10% మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయిన తర్వాత మీరు తీసుకుంటే కనుక 880 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి హ్యాట్సన్ మంచి బయర్స్ కూడా వచ్చారన్నమాట ఈ పర్టికులర్ స్టాక్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇంజనీర్స్ ఇండియా గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్ బ్రేక్అవుట్ అప్పుడు కూడా మనం డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో 210 ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ప్రీవియస్ది అది కూడా మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. అక్కడి నుంచి కూడా అప్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తుంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 200 నుంచి 210 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ ప్రీవియస్గా సపోర్ట్స్ అలాగే రెసిస్టెన్స్ కింద కూడా యాక్ట్ చేసింది. ఆ రీజన్ బ్రేక్ అయిన తర్వాత మంచి మొమెంటం అనేది కనిపించింది అనమాట. బట్ ఫ్రైడే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అబ్జర్వ్ చేయండి ఒకవేళ 220 పైన మండే రోజు సస్టైన్ అయితే కనుక 200 బిలో స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని తీసుకోవచ్చు. 240 నుంచి 250 ఫస్ట్ టార్గెట్ కింద, 265 నుంచి 270 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ కేసు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం చెప్పుకున్నవి ఏవైతే లెవెల్స్ డ్రా చేస్తున్నారో జస్ట్ లైన్స్ డ్రా చేయట్లేదు, అది ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక సో 265 to 270 సో రెసిస్టెన్స్ రీజన్, అలాగే 240 నుంచి 250 కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. సో ఆ రీజన్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 220 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్బిసిసి గైస్. సో ఇది కూడా కంటిన్యూస్గా 90 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్ పాజిటివ్ కనిపించింది. ఆ తర్వాత ఇక్కడ కొంత బయ్యర్స్ కొంచెం తగ్గారు, కొంత సెల్లింగ్ ప్రెజర్, స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరిగాయి. మళ్ళీ కూడా మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఏమైనా ఫ్రైడే రోజు షార్ప్ మొమెంటం కనిపించింది కాబట్టి ఇది స్ట్రాంగ్ బయ్యర్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒకవేళ 150 అబోవ్ సస్టైన్ అయితే సో మండే రోజు ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. స్మాల్ స్టాప్ లాస్ లైక్ 10%, 8 to 10% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. స్లో మూవింగ్ స్టాక్, హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. 1 to 2 వీక్స్ మనం హోల్డ్ గలిగితే మాత్రమే తీసుకోండి గైస్. ఎందుకంటే ఇది చాలా స్లో మూవింగ్ స్టాక్ అనమాట. సో 125 నుంచి 130 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 135 నుంచి 140 సెకండ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లో మూవింగ్ స్టాక్ 150 పైన 150 నుంచి 120 ఈ రీజన్లో ఒకవేళ సో రేపు ఏమైనా షార్ప్ సెల్ ఆఫ్ కనిపించి ఇక్కడ ఏమైనా స్లైట్ రివర్సల్ వస్తే అప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఇక్కడ కొంత ఏదైతే బయ్యర్స్ వచ్చారన్నమాట. సో సెల్లర్స్ వచ్చారు. సెల్లర్స్ వల్ల స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఆ రేంజ్ బ్రేక్అవుట్ మంచి ర్యాలీ కనిపించింది. సో ఇది మనకి కొంత ఫాలో అయిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఎన్బిసిసి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే సో స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ అనమాట. శిల్పా మెడికేర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 850 లెవెల్స్ దగ్గర షార్ప్ మొమెంటం 923 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ సో 70 పాయింట్స్ దాకా
దాకా కూడా వెళ్ళింది, 7-8% అరౌండ్గా వెళ్ళిందనమాట. ఎంఎంటీసీ కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది. టేగా ఇండస్ట్రీస్ కూడా మంచి రివర్సల్ వచ్చింది. హ్యాట్సన్ అగ్రో కూడా సో బాటమ్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఇంజనీర్స్ ఇండియా సో మంచి పాజిటివ్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. ఎన్బిసిసి కూడా ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నమాట స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసి మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోండి. ఒకవేళ మార్కెట్స్ రేపు కనుక 27,500 లెవెల్ బ్రేక్ అయిపోయి కింద పడిపోయి హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉంటే షార్ట్ టర్మ్కి ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో అలాగే ఇటువంటి స్టాక్స్ మేము ప్రియర్గానే షార్ట్ టర్మ్కి ఇచ్చాం అనమాట. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మే మంత్లో ఆల్మోస్ట్ మేము సో 7 to 8, 9 స్టాక్స్ అరౌండ్గా ఇచ్చాం అనమాట. చాలా మంచిగా దాంట్లో ఒకటి సో 7% ఎస్ఎల్ఎంది, రిమైనవన్నీ కూడా చాలా మంచి 18%, 20%, 22% కూడా వెళ్ళాయి అనమాట. సో ఎందుకంటే మార్కెట్ లాస్ట్ మంత్ అంతా కూడా కొంత సైడ్ వేసింది. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉన్న లాస్ట్ మంత్ అంతా సైడ్ వేసింది. సైడ్ వేస్లో కూడా సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా బాగా మూవ్ అయ్యాయి. అందువల్ల మంచిగా తీసుకున్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.